అన్నారు. మన నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. స్వాగతం చెప్తున్నాను. మొదటి వీడియో చూద్దామా? భర్త ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి భార్యని పిలిచి, ఏమే పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ ఈ మూడింటిలో నీకేది ఇష్టమో అని అడిగాడు. భార్య ఆశగా, మూడు ఇష్టమే, 3 చీరలు కొనిచ్చేయండి అంది. భర్త మొహం చిట్లించి, చీరలేమిటే, నేను చెప్పినది ఊర్ల పేర్లు అన్నాడు. అదేమిటండి, మీకు ఏది ఇష్టమని అడిగారు కదా. వస్తే పిచ్చిదానా, మా ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ 3 ఊర్లలో ఒకటి కోరుకోమన్నారు. నీ అభిప్రాయం కూడా అడగాలి కదా అని అడిగా అన్నాడు భర్త. భార్య మొహం చూడాలి పాపం. ఎలా ఉంది, నవ్వొచ్చిందా? కోపం నవ్వు. ఇప్పుడు మరొక జోక్ చెప్పుకుందామా? జోక్ పేరు మొహాన కొట్టరాదు అన్నది. ఏమీ కాంతం, కాసేపు టీ నీళ్ళు నా మొహాన కొట్టరాదు అన్నాడు రావు. ఇదిగోనండి ఇప్పుడే వస్తున్నా అంటూ 10 నిమిషాలకి భయం భయంగా వచ్చి భర్త ఎదురుగా నిలబడింది కాంతం. ఏమిటే ఇంత లేటు, బొత్తిగా నేనంటే లెక్క లేకుండా పోయింది, నా మాట అంటే అని అరుస్తున్నాడు రావు. కాచిన పాలు లేవండి, అందుకే పాలు కాచి తీసుకువచ్చా, ఇంతసేపు పట్టింది అంది టీ కప్పు చేతిలోనే పట్టుకొని. అఘోరించావులే, ఇంకా ఏంటి అలా పట్టుకొని నుంచున్నావు, ఇలా నా మొహాన తగిలయి అన్నాడు కోపంగా. వేడిగా ఉన్నాయండి బాగా అని నచ్చజెప్పబోయింది కాంతం. అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఆ టీ నా మొహాన కొట్టి కరుంచిపో అన్నాడు మరింత కోపంగా. అలాగే అండి, మీరేం చెప్తే అదే అంటూ వేడి వేడి టీ రావు మొహాన కొట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంతం. కాంతం చేసిన దాంట్లో తప్పేమైనా ఉందంటారా చెప్పండి.